అధికార పక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పై తొడలగొట్టిన బీఆర్ఎస్ నేతల్లో చాలా మంది అసెంబ్లీకి వచ్చినా సైలెంట్గా ఉండిపోయారు. తలసాని, మల్లారెడ్డి లాంటి ఫైర్ బ్రాండ్స్ నోరెత్తలేదు. ఇక ఇతరుల గురించి చెప్పాల్సిన పని లేదు. వీరందరిపై బీఆర్ఎస్ నమ్మకం పెట్టుకోగలదా? వలసలకు రెడీ అయిపోవాలా? భారత రాష్ట్ర సమితి విపక్షంగా తొలి సమావేశాలు ఎదుర్కొంది. అయితే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలో ఇద్దరు ముగ్గురు తప్ప పెద్దగా ఎవరూ యాక్టివ్గా కనిపించలేదు. హరీష్ రావు, జగదీష్ రెడ్డి, కేటీఆర్ అసెంబ్లీ లోపల ప్రభుత్వంపై ఎదురుదాడి చేశారు. మరి బయటైనా సరే ఇతర నేతలు కాంగ్రెస్ను టార్గెట్ చేశారా అంటే అస్సలు లేదనే చెప్పాలి. పూర్తిగా సైలెంట్ అయిపోయారు. కాంగ్రెస్ను ఏమీ అనలేని నిస్సహాయ స్థితికి వెళ్ళిపోయారు. చివరకు అధికార పక్షంలో ఉన్నప్పుడు తొడలగొట్టిన మల్లారెడ్డి, తలసాని లాంటి వాళ్లు కూడా నోరెత్తలేకపోతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేల తీరు చూసిన వారికి గెలిచిన ఎమ్మెల్యేలో ఎవరుంటారు, ఎవరు ఉండరు అన్నదానిపై స్పష్టత లేకుండా పోయింది. తెలంగాణ అసెంబ్లీలో ఎన్నికల ఫలితాలొచ్చిన రోజునే భద్రాచలం నుంచి బీఆర్ఎస్ తరపున గెలిచిన తెల్లం బాలరాజు కాంగ్రెస్ క్యాంపులో కనిపించారు. ఎల్లా హోటల్లో ఆయన్ను చూసిన చాలా మంది ఆశ్చర్యపోయారు. రిజల్ట్ వచ్చిన రోజే ఇలా ఉంటే ముందు ముందు ఎలా ఉంటుందో అనుకున్నారు. ప్రభుత్వ మనుగడపై తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న బీఆర్ఎస్ ముఖ్య నేతల తీరు చూసిన తర్వాత గట్టి దెబ్బ పడడం ఖాయమని ఎక్కువ మంది నమ్ముతూ వస్తున్నారు. బీఆర్ఎస్ చీఫ్ కేటీఆర్ కు దీనిపై స్పష్టమైన సమాచారం ఉందని, మొత్తం 20 మందిపై ఆయన అనుమానపడుతున్నారని చెప్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే జంప్ చేయబోతున్నారని అనుకుంటున్నారు. అయితే వీరెవరో అన్నదానిపై బీఆర్ఎస్ లోనూ విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఖమ్మం నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఇప్పటికే కాంగ్రెస్ క్యాంపులో కనిపిస్తున్నారు. ఆయన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అనుచరుడు. ఆయనపై బీఆర్ఎస్ ఆశలు వదిలేసుకుంది. ఇక మిగిలిన 16 మందిలో అత్యధికం గ్రేటర్ పరిధిలోని వారే. వారిప్పుడు బీఆర్ఎస్ ఆఫీస్ దగ్గర కానీ, అసెంబ్లీ సమావేశాల్లో కానీ అంత చురుగ్గా కనిపించడం లేదు. అసెంబ్లీ లాబీల్లో ఓ ఎమ్మెల్యే తాను కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తానని నేరుగా చెప్పేశారు. ఎన్నికలప్పుడే రాజకీయాలని, ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుందని చెప్పుకొచ్చారు. నిజానికి ఎమ్మెల్యే గతంలో రేవంత్ రెడ్డిపై తొడగొట్టారు. ఇప్పుడు నొప్పి తెలుస్తోంది. ఆయనతో పాటు ఆయన అల్లుడు కూడా ఎమ్మెల్యే అయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సైగ కోసం ఎదురు చూస్తున్నారంతే. ఇక టీడీపీ నుంచి బీఆర్ఎస్ లోకి వెళ్లి గెలిచిన ఎమ్మెల్యేల్లో అత్యధికులు ఇప్పటికే రాయబారం పంపించేశారు. బయట ప్రెస్ మీట్లలోనూ వారు రేవంత్ రెడ్డి పిలవాలే కానీ తాము రెడీ అన్న సంకేతాలు పంపుతున్నారు. కాంగ్రెస్ పై పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. కొంతమంది ఎవరు అడగకపోయినా తాము ప్రాణం పోయినా బీఆర్ఎస్ లోనే ఉంటామని ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ఆడవారి మాటలకు అర్థాలు వేరులాగా రాజకీయ నేతల మాటల్లో కూడా అర్థాలు వేరు. అలాంటి ప్రకటనలు చేస్తున్నారంటే ప్రత్యర్థి పార్టీతో చర్చలు జరుపుతున్నట్లు అర్థం చేసుకోవచ్చు. గ్రేటర్లో గెలిచిన వారిలో ఎక్కువ మందికి వ్యాపారపరమైన సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఆస్తుల వివాదాలున్నాయి. అంతకు మించి దందాల కేసులు ఉన్నాయి. వీటిని పట్టుకుంటే అంత సామాన్యంగా బయటకు రాలేరు. పట్టుకునేదాకా తెచ్చుకోమని, ఎప్పుడు రమ్మంటే అప్పుడు సిద్ధమని వారు కాంగ్రెస్ పార్టీకి సైగలు చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి ఎలాంటి వ్యూహాలు అమలు చేశారో, తిరస్కరించలేని ఆఫర్లు ఎలా ఇచ్చారో తెలుసు కాబట్టి ఆపలేరు అని అర్థమైనట్లు తెలుస్తోంది. అందుకే ఎమ్మెల్యేలు వెళ్లిపోయినా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోవాలని అనుకుంటున్నట్లుగా చెప్తున్నారు. subscribe to KTV Telugu KTV Telugu to KTV Telugu channel.